మీ అందరికీ తెలుసు కదా, లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్టకు సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన దేవస్థానం మీకు తెలుసు కదా. గతంలో ఈ దేవస్థానాన్ని గత ప్రభుత్వానికి సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తిరుమల తిరుపతికి మించి ఉంచే అంత ప్రయత్నం చేయాలని అద్భుతమైన కట్టడాలు కట్టిండు. ఇది మీ అందరికీ తెలుసు. ఇది దేవస్థానానికి సంబంధించింది. అయితే ఈ దేవస్థానం ఈ గుట్టకు సంబంధించిన పోస్టుకు లంచం ఇచ్చిల్లట ₹1,00,00,000. గుట్ట పోస్టుకు ఏది గుప్తంగా ₹1,00,00,000. పైసలు పాయే, పదవి రాకపోయే. యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ కోసం వ్యాపారి పైరవి ఓ కాంగ్రెస్ నేతకు అడ్వాన్స్గా ₹1,00,00,000 చెల్లించిండట. వర్కౌట్ కాదని సదరు నేత సిఫారసులు. అడ్వాన్స్ కోసం నేతల చుట్టూ బాధితుడి చక్కర్లు కొడుతున్నాడట. అసలు దేవుడి దగ్గరికి పోతే ₹1,00,00,000 అడ్వాన్స్ ఇచ్చిందంటే వీళ్ళు ఎంత ఆదాయం ఉంటుంది? నాకు అర్థం కాని పరిస్థితి. ఇది ఒక్కసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం. యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డు మెంబర్లకు సంబంధించి మొన్న ప్రకటించాలి కదా, ఆ ప్రకటించే లిస్ట్లో నాకు కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్ కావాలి, ఇగో నేను ₹1,00,00,000 అడ్వాన్స్ ఇస్తున్నా, నువ్వు ఏమన్నా చేయబోయి నాకైతే బోర్డు మెంబర్ రావాలని ఒక ఎమ్మెల్యేకి నాకు ₹1,00,00,000 ఇచ్చిండట. ఒక కాంగ్రెస్ నేతకు ఇచ్చిండట. అయితే అది వర్కౌట్ కాదని సదరు నేత సిఫారసులు చెప్తే, అయితే నేను ఇచ్చిన ₹1,00,00,000 అంటే ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చే పరిస్థితి కూడా లేదట. అంటే యాదగిరిగుట్ట దేవుణ్ణి అడ్డం పెట్టుకొని కూడా వీళ్ళు ఎట్లా దోపిడీ చేయాలనుకుంటుల్లో వీళ్ళ తర్వాతనే మనం తెలుసుకోవాలి. ఇక చూడరు, హైదరాబాద్కు చెందిన గుప్తాకు ధార్మిక సేవలు చేయాలనే తపన ఎక్కువ. దానితో అటు వ్యాపారాలలో ఇటు సామాజికంగా కూడా గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఆశపడ్డారు. అందుకోసం యాదగిరిగుట్ట పాలక మండలిలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కాంగ్రెస్లోని ఒక నేతను ఆశ్రయించారు. తాము పెట్టిన షరతులు పూర్తి చేస్తే ఏది మెంబర్ పోస్ట్ ఇప్పిస్తామని సదరు నేత కండిషన్ పెట్టాడట. అందుకు ఒప్పుకున్న ఆ వ్యాపారి అడ్వాన్స్గా ₹1,00,00,000 సమర్పించిండు. కథం అవి తిరుపతి ఉండిలా వేసినట్ట, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నట్ట ₹1,00,00,000 అవుట్. తీరా ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో తన పేరు కనిపించకపోవడంతో ఆ బాధిత వ్యాపారి తన సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోసుకున్నట్టుగా తెలుస్తుంది. వ్యాపారి లబోదిబో పాలక మండలిలో చోటు కోసం కీలక నేత పెట్టిన షరతులో ఒప్పుకున్న వ్యాపారి 2 విడతలలో 50 లక్షల చొప్పున ₹1,00,00,000 మూట చెప్పగా పదవి ఖచ్చితంగా ఇప్పిస్తానని సదరు నేత హామీ ఇచ్చారు. అయితే దీంతో ఆ వ్యాపారి తన సన్నిహితులు బంధువులకు బోర్డులో పదవి వస్తుందని ధీమాగా చెప్పుకున్నారు. అయితే పదవి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాల ద్వారా ఏ విధంగా సత్కారాలు చేయించుకోవాలో కూడా ప్లాన్ చేసుకున్నాడట. ఓ మై గాడ్! ఆయన ఏంటంటే ఈ యాదగిరిగుట్టకు సంబంధించిన ట్రస్ట్ బోర్డులో మెంబర్ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్లాన్ చేసుకున్నట్టు సన్మానాలు. తీరా ప్రభుత్వం ప్రకటించిన లిస్టులో తన పేరు లేకపోవడంతో షాక్ గురైన వ్యాపారి సదరు కీలక నేతకు ఫోన్ చేస్తే స్పందించలేదని ప్రచారం జరుగుతుంది. అయితే దీంతో తనకు పరిచయం చేసిన వ్యక్తుల ద్వారా కీలక నేత ఇంటికి వెళ్ళిన బాధితులను ఉద్దేశించి నా ప్రయత్నాలు నేను చేసిన, ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకేదైనా పని చేసి పెడతాలే అని మళ్ళీ కలుద్దామని బయటికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే 2-3 రోజుల తర్వాత బాధిత వ్యాపారి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని సదరు నేతకు చెప్పినందుకు ఫోన్ చేసినా స్పందించట్లేదని, మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వట్లేదని, ఇంటికి వెళ్ళినా కలవడం లేదని సన్నిహితులకు చెప్పి విలపిస్తున్నట్టుగా సమాచారం. అయితే సీఎంకు సమాచారం. యాదగిరిగుట్ట పాలక మండలితో తమ స్నేహితులకు బంధువులకు అవకాశం ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సిఫారసు చేసిరట. అయితే ఈ పంచాయతీ ఏమైపోయిందంటే, ఆయన దగ్గర వేయండి కదా, ఆ నేత దగ్గరికి పోతే ఆయన ఏం చేసిండంటే, ఇక ఇది యాదగిరిగుట్ట ఎట్లా రాదు కానీ ఇంకేమైనా పని చేస్తా అన్నాడట. నాకు ఏదద్దు స్వామి, యాదగిరిగుట్టకు సేవ చేయాలనే లక్ష్యంతో నేను వచ్చిన, అన్నీ చేసుకున్నా అంటే ఇక కథం ఫోన్ చేస్తే అసలే లీడర్లు అంటే ఎట్లుంటారు, రాజకీయ నాయకులు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాళ్ళు. ఇక మళ్ళీ పైసి తాడాడు, నీ ఫోన్ ఎత్తు తాడు, నీకు ఇంకా ఉల్టా బెదిరింపులు వస్తాయి, ఉల్టా కేసులు పెడతారు, బెదిరిస్తారు. గిదే పని చేస్తాడు. రొచ్చు రాజకీయాలు, మన భాషలో రొచ్చు అంటే బురదల రొచ్చు, గట్ల అయిపోతాయి. ఇక చూడురి, యాదగిరిగుట్టలో పదవి ఇప్పిస్తా అని ₹1,00,00,000 తీసుకున్నాడు. ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో, మరి ఈయన మీద చర్యలు తీసుకుంటాడా, రేవంత్ రెడ్డి సార్ లేదు గిట్లనే ఉంటా అంటాడా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి గుట్ట పదవి కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టిన మహానుభావుడిని ఒకసారి దర్శనం చేసుకోవాలన్నది ఎవరో ఆయన. ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించుర్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ గుట్ట పంచాయతీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. పోయి రాజకీయ నాయకులకే పైసలు ఇస్తే మళ్ళీ ఇస్తారా, ఏం నుంచి వస్తారో ఏం కథనో ఎందుకు నమ్ముతారో అర్థం కాదు. రాజకీయాలు అంటేనే ఆగమాగం ఉన్నాయి.